సార్ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ వర్సెస్ అనేది చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎక్కువ మంది ఇంట్లో. హ్మ్. సో, మరి ఏంటి దీనికి సొల్యూషన్? చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. హ్మ్. మోస్ట్ పర్టిక్యులర్‌లీ మన తెలుగు స్టేట్స్‌లో అవును సార్. మరింత ఇంట్రెస్టింగ్. చాలా. మీరు మన తెలుగు స్టేట్‌లో చూసినప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకి కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. అవును సార్. హ్మ్. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరాంధ్ర వెళ్తే, హ్మ్. ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్‌కున్నటువంటి హ్మ్. ఇదివరకు రోజుల్లో హ్మ్. గవర్నమెంట్‌కి జాబ్‌కున్నటువంటి క్రేజు అది హ్మ్. వేరే. హ్మ్. అవును సార్. అంతే కాకుండా ఆ గవర్నమెంట్ జాబ్స్‌లో హ్మ్. టీచర్ జాబ్‌కున్నటువంటి రోల్ మరింత ఎక్కువ. చాలా. అవును ఆ! సార్. అక్కడ ఒక అప్పట్లో ఒక జోక్ కూడా ఉండేటువంటిది. హ్మ్. ఒక సివిల్ సర్వీస్ ఆయన హ్మ్. కి పెళ్లి సంబంధం వస్తే హ్మ్. ఆయనకి హ్మ్. అదే ఐ మీన్ హ్మ్. ఆయనకక్కడ హ్మ్. అక్కడ వాళ్ళు అడిగారంట. హ్మ్. సో, సివిల్ సర్వీస్ అని చెప్పినప్పుడు అక్కడ పేరెంట్సు హ్మ్. అయితే టీచర్ జాబ్ రాలేదా మీకు అని. ఓకే. అని సరదాగా చెప్తూ ఉండేవారనమాట. అంటే ఓకే. దాని అర్థం ఏమిటంటే నా ఉద్దేశ్యం హ్మ్. ఏమిటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని మీద ఎక్కువ వాల్యూ ఉంటుంది. హ్మ్. గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. రెస్పెక్ట్ బాగా ఉంటుంది. అవును. సో, ఇదెందుకొస్తుంది హ్మ్. అనేటువంటిది ఒక క్వెషన్. హ్మ్. అలాగే మన తెలంగాణ రీజియన్‌లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించినటువంటి అవేర్‌నెస్ బాగా ఎక్కువ. చాలా సార్. అసలు ఎక్కువ ప్రతి మంది, ఇంట్లో. ఎక్కువ మంది అసల గవర్నమెంట్ జాబ్ కోసం హ్మ్. ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. అవును సార్. సో, ఇలా ఒక్కొక్క రీజియన్ మన హ్మ్. తెలుగు స్టేట్స్‌లోనే చూస్తే ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క పాయింట్ డామినేట్ చేస్తూ ఉంటుంది.